బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్న అంశం. అసలు ఒక వ్యక్తి ఫోన్ కాల్ను వినడం లేదా రికార్డ్ చేయడం చట్టపరంగా సాధ్యమేనా? దానికి ఉన్న పరిమితులేంటి? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ఈ విషయంలో ఏం చెప్తుంది? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఇప్పుడు చర్చనీయాంశమైంది. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం కేవలం దేశ భద్రత, ప్రజా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఉంటుంది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థుల సమాచారం కోసం ట్యాపింగ్ చేస్తే అది తీవ్రమైన క్రిమినల్ నేరం. ఈ చట్టంలోని రూల్ 25 అత్యంత శక్తివంతమైనది. అనుమతి లేకుండా ఒకరి సంభాషణలోకి చొరబడితే అది వ్యవస్థను ధిక్కరించడమే అవుతుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారం కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఏ అధికారి ఫోన్ మానిటరింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిందని చెప్పాలి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయొచ్చు, దేని కొరకు చేయొచ్చు అనేది కూడా ఒక యాక్ట్ ప్రకారం అయితే కొన్నిటికే పరిమితం అయ్యింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంతమంది ఫోన్లు విన్నారన్న నేపథ్యంలో కూడా ఉద్రిక్త నెలకొంటుంది. మరి దీనిపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏదైనా దేశ భద్రతకు గానీ సంఘ విద్రోహక శక్తులు ఆటంకం కలిగిస్తున్నాయి అనే సందర్భంలోనే వారి జాబితాని తీసుకొని ప్రభుత్వ అనుమతితోని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పొలిటికల్ ప్రయోజనం, సొంత ప్రయోజనాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు సిట్టు గుర్తించింది. అంతేకాదు 1000 మంది నెంబర్లను ట్యాపింగ్ చేసి ఎన్నికలు, బై ఎలక్షన్లు కావచ్చు, జనరల్ ఎలక్షన్లకు సంబంధించి ప్రత్యర్థుల కదలికలు తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వాడినట్టు సిట్టు దర్యాప్తులో తేలింది. దీనికి ఎవరెవరు కారణం అనే దానికి సంబంధించి ఇప్పుడు సిట్టు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డ పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వారు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఇంకా రాజకీయ నాయకులు పాత్ర ఇందులో ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఈ రోజు కేసీఆర్ కూడా విచారించబోతున్నారు. ఆయన 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కూడా నిందితులంతా కూడా వాళ్ళు చెప్తేనే చేశామని చెప్పేసి కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సిట్ ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా హై అలర్ట్ పోలీస్ శాఖ ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ ఇప్పటికే శాంతియుత నిరసనలు తెలపాలి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఎస్పీల అందరినీ కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హై అలర్ట్ ఉండాలి. కేసీఆర్ విచారణ జరిగే వరకు కూడా ముఖ్య నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కు సంబంధించి మిగతా ఎక్కడ ఆందోళనలు కానీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే వాటన్నిటిని కూడా నివారించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా డీజీపీ అందరు ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కేసీఆర్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అటువైపు రాకుండా ఆయన విచారణ ముగిసే వరకు కూడా అక్కడ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఎస్ సురేష్, ఇప్పుడైతే ఏదైతే మనం చూస్తున్నాం కదా, యాక్ట్ ప్రకారం కూడా అసలు కొంతమంది ఫోన్లు వినాలంటే కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. కానీ అలాంటిది ఏదైతే కొన్ని ఐపీఎస్, ఐఏఎస్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేయడం పట్ల అయితే అందరూ సీరియస్ అవుతున్నారు. మరి ఈ రోజు కనుక కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆదేశం లేదే కింద వాళ్ళు ఎవరు ఏది చేయరంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి కేవలం ఈ రోజుతో ఈ కేసు ఒక కొలుకు వస్తుంది అనుకోవచ్చు. అంటే రాజకీయ నాయకుల ప్రమేయం నేరుగా లేకుండా పరోక్షంగా వాళ్ళ ఆదేశాలనే పాటించామని చెప్పేసి చెప్తున్నారు. కానీ పోలీస్ శాఖనే ఈ ఆపరేషన్ అంతా కూడా చేసింది. కాబట్టి అప్పుడు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేక నెంబర్స్ కావచ్చు,
ప్రత్యర్థుల కదలికలు తెలుసుకోవడం కావచ్చు, పార్టీకి ఫండ్స్ అంటే వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీకి భారీగా వేల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ విరాళాలు వచ్చే విధంగా చేయడం కోసం వీటన్నిటికీ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సిట్ కూడా అది గుర్తించింది. ఎందుకంటే కొంతమంది చాలా మంది వ్యాపారవేత్తల నెంబర్లని ఎస్ఐబి నిఘాలో ఉంచడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే సంఘ విద్రోహక శక్తులు, నక్సలైట్లు వీరి కోసం ఎస్ఐబి పనిచేస్తుంది, కానీ వ్యాపారవేత్తలు, పొలిటికల్ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేయడము, ఈ లిస్ట్ అన్ని కూడా వారి దగ్గర ఎందుకున్నాయనే దానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ని విచారించే అవకాశం ఉంటుంది. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ని విచారించబోతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎస్ఐబి పూర్తిగా నక్సలైట్ల కోసం ఏర్పాటు చేసిన వింగ్. ఇంటెలిజెన్స్ తో పాటు ఎస్ఐబి కూడా కీలకంగా పనిచేసేది. కానీ ఎస్ఐబి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కోసమే కేసీఆర్ మార్చేశాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పుడు సిట్ సేకరించింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ విచారణ తర్వాత నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి మొత్తం ఇప్పటి వరకు జరిగింది. ఎందుకంటే రెండోసారి 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ కేసులో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి వారి స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ స్టేట్మెంట్ కూడా పూర్తయింది. ఇంకా మిగిలి ఉంది కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన స్టేట్మెంటే ఇందులో పెండింగ్ ఉంది. కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఈ రోజు రికార్డ్ చేసిన తర్వాత మరొక వారం రోజుల్లోనే నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ తర్వాత కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. కాబట్టి వీరందరికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వారందరి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కోర్టుకి కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు, కేసీఆర్ కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. అయితే కోర్టు డైరెక్షన్ తోని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ పైన ఇంకా విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు, ఇటు నాంపల్లి కోర్టు డైరెక్షన్ తోనే సిట్ ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే ఇప్పుడు విచారణ జరిగే వరకు కూడా ఎక్కడెక్కడ ఎలాంటి ఆంక్షలు విధించారు? పోలీసులు అయితే భారీ ఎత్తున అయితే మోహరించి ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? అలాగే హౌస్ అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటి వరకు ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేశారా? గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఠా గోపాల్ తో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఎక్కడైనా భారీ స్థాయిలో నిరసనలకు కానీ విధ్వంసాంగానికి ఏమైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వాటిని కట్టడి చేయాలని చెప్పేసి కూడా డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకి అలర్ట్ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా జిల్లాల ఎస్పీల అంటే పోలీస్ శాఖకు సూచన చేయడం జరిగింది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. సామాన్యులకి ఎవరికి ఈ నిరసన వల్ల ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అంటే 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉంటుంది. కాబట్టి ఆ 3 గంటల తర్వాతనే మిగతా అన్ని చోట్ల కూడా వీళ్ళు ఆందోళన సిద్ధమవుతున్నట్టు చేస్తుంది. కొన్ని చోట్ల ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ముఖ్య పట్టణాలలో కూడా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకువస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ విచారణ ముగిసే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులంతా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ విచారణ ముగిసే వరకు కూడా అన్ని జిల్లాలలో ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ ఆందోళన చేస్తారో అక్కడ భారీ స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కేసీఆర్ నివాసం వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పీక్స్ కు చేరిందని చెప్పాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ అత్యంత అప్రమత్తమైంది. సిట్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇంటెలిజెన్స్ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలోని అందరూ కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ పంపారు. ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక కేసీఆర్ వెంట భారీగా క్యాన్వై వచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. విచారణ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని, ఒకవేళ నిరసనలు మిన్నట్టితే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.